జై శ్రీమన్నారాయణ. ధర్మపదం గ్రంథంలోని భాగము 1లో విభాగం 4 ధర్మం యొక్క స్వరూపము, ధర్మము పాటించేవారు చేయవలసిన ముఖ్య సూత్రాలు, ధర్మము ధర్మ సూక్ష్మము మనుస్మృతి గురించి చెప్పుకుందాం. సనాతన ధర్మంలో ముఖ్యముగా మానవుడు ఆచరించవలసినది అహింస, సత్యమునే పలుకుట, శాంతి, బ్రహ్మచర్యము, శమము, దమము, తితిక్షలు, యజ్ఞము, దానము, తపస్సు, అధ్యయనము, అధ్యాపనము, ప్రజాపాలన, కృషి, పశుపాలన, సేవలు చేయుట, ధృతి, క్షమ, మనోనిగ్రహము, అస్థేయము, సుచిత్రము, ఇంద్రియ నిగ్రహము, సద్బుద్ధి, విద్య, అక్రోధము అంటే కోపము అనవసరంగా లేకపోవటం, ఈశ్వరార్చన మొదలగునవి మనకి ధర్మశాస్త్రాలలో సనాతనంగా వస్తున్నవి. ఇవి కాక ఇంకా గృహస్థు ధర్మములు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే శాస్త్రవిహిత కర్మలు చేయుట, శుభకర్మలు చేయుట, అసత్యం పలకకుండుట, చేపట్టిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుట, ప్రియ సంభాషణము చేయుట, ప్రతి వారితో కూడా గౌరవంగా మర్యాదగా మాట్లాడుట, గురువులను, పెద్దలను, ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించుట, శాస్త్ర ధర్మములు దృఢముగా పాటించుట, పరమాత్మయందు విశ్వాసము కలిగి ఉండుట, సజ్జనులతో సాంగత్యము చేయుట, మాతాపితరులు అలాగనే భార్య బిడ్డలను గౌరవంగా చూసుకొనుట, బాహ్య శుచిత్వము, అంతర శుచిత్వము, లజ్జ, అపరిగ్రహణము కలిగి ఉండుట, యజ్ఞయాగాదులు చేయుట, వేదాధ్యయనము చేయుట, ధర్మబద్ధమైనటువంటి దాన ధర్మములు, కృషివలత్వము, పశుపోషణము చేయుట మొదలగునవి ధర్మంగా చేయుటయే సనాతన ధర్మములు. ఇక్కడ కొందరు మిత్రులు అడిగారు నన్ను, శాస్త్రము అంటున్నారు, ఏమిటండి? శాస్త్రము అంటే మహర్షులు సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకొని చెప్పిన సూత్రములు, అలాగనే అపౌరుషేయమైనటువంటి వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, వాటిలో చెప్పబడినవే శాస్త్రబద్ధమైనటువంటి సూత్రములు. అవే శాస్త్రములు. శాస్త్రానికి ఆధారము ఏమిటి అంటే ఋషులు తాము సాక్షాత్కారం చేసుకుని రాసినవి. అవి మనం నమ్మకం. మనకి శాస్త్రం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రము అంటే సైన్స్, ఇది నిరూపణతో ఆధారపడి ఉంటుంది. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని మనం నిరూపించగలము. శాస్త్రము అంటే ఫిలాసఫీ, దీనిని మనం నమ్మాలి, నమ్మకమే. నిరూపణకు ఇది సాధ్యపడదు. ఆ విధంగా మనం శాస్త్రానికి, విజ్ఞాన శాస్త్రానికి భేదం తెలుసుకోవాలి. తదుపరి ధర్మము, ధర్మ సూక్ష్మములోని కొన్ని ఉదాహరణలు చూద్దాం. హరిశ్చంద్రుడు మహారాజు చక్రవర్తి తన విద్యుక్త ధర్మానికి లోబడి ఆడిన మాట తప్పకుండుట కొరకు తన రాజ్యాన్ని, తన భార్య బిడ్డలను, చివరికి తనను తాను కూడా అమ్ముకున్నాడు. సత్యాన్ని రక్షించాడు. గనుకనే అతను సత్య హరిశ్చంద్రుడయ్యాడు. శ్రీరాముడు
మనం అయోధ్యకాండలో చూస్తే ధర్మ శాస్త్రాల నియమాల ప్రకారము అతను తల్లికి ముందు గౌరవించాడు, కానీ తండ్రి మాటకే విలువిచ్చాడు. తండ్రి మాటకు విలువిచ్చి తన యవ్వనంలో ఉన్నటువంటి 14 ఏళ్ల వయస్సును కూడా అరణ్యాల పాలు చేసుకున్నాడు. తన తండ్రిని సత్యంలో నిలబెట్టాడు. అందుకనే రాముడు దేవుడయ్యాడు, ధర్మాత్ముడయ్యాడు. యోధుడి ధర్మం ఏమిటి? యోధుడు అంటే వీరుడు, యుద్ధంలో ఉన్న వీరుడు. యుద్ధంలో ఉన్న వీరుడు ధర్మంగా యుద్ధం చేయాలి. అంటే అతడు స్త్రీలతో కానీ, ఆయుధాలు లేని వారితో కానీ, రథము లేని వారితో కానీ, రథము కింద నుంచున్న వారితో కానీ యుద్ధము చేయరాదు. ఇది యుద్ధ నియమం. ఇంకా చెప్పాలంటే వెన్నిచ్చి పారిపోతున్న వారిని కూడా సంహరించరాదు. శరణు వేడుకున్న వారిని కూడా యుద్ధంలో సంహరించరాదు. ఇవి యోధుని ధర్మ లక్షణాలు. మనం శాస్త్రాల్లో చూస్తే శ్రీరాముణ్ణి, భీష్ముణ్ణి మనం ఇట్టి ధర్మయోధులుగా మనం గుర్తిస్తాం. అలాగనే ధర్మకార్యం ఎలా చేయాలి? ఇక్కడ ధర్మకార్యములు 2: ధర్మము, ధర్మ సూక్ష్మము. మనం రామాయణం, మహాభారతాలు చూస్తే ధర్మ సూక్ష్మంతో శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, ఇతర ప్రముఖులు కానీ ధర్మ సూక్ష్మం ద్వారా ధర్మాన్ని కాపాడుతారు. అంటే చిన్నపాటి అధర్మము కానీ, హింస కానీ జరిపి అయినా సరే పెద్దదైన ధర్మాన్ని కాపాడమే ధర్మ సూక్ష్మం. మనుష్యుల ప్రాణాలు పోతున్నాయి, స్త్రీ మానం పోతుంది, ధర్మంగా సంపాదించుకున్న ఆస్తి పోతుంది, ఉత్తమ బ్రాహ్మణుడు, గోవులు సంహరింపబడుతున్నారు అనే సందర్భాలలో తప్పనిసరిగా చిన్నపాటి అసత్యం చేసైనా సరే వారిని కాపాడాలి. అక్కడ అసత్యం చెప్పుట అధర్మం కాదు, ధర్మమే అని సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు, వేదములు చెప్తున్నాయి. ఇది ధర్మ సూక్ష్మం. ధర్మం గురించి చెప్పుకునేటప్పుడు ధర్మశాస్త్రాలు, వేదములు, స్మృతులు, ఇలా రామాయణ, మహాభారతాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ముందుగా వచ్చినది మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రాన్ని కొంతవరకు కొందరు వ్యతిరేకిస్తారు, కొందరు ఆదరిస్తారు. ప్రాజ్ఞులు, విజ్ఞులు అభిప్రాయం ప్రకారం మనుధర్మశాస్త్రంలో కొన్ని ధర్మాలను స్త్రీలకు, శూద్రులకు వ్యతిరేకంగా ప్రక్షుప్తాలుగా కొందరు చేర్చారు అని అంటారు. ప్రక్షుప్తాలుగా కొందరు మనుధర్మశాస్త్రంలో చేర్చారా లేక మనువే రాశాడా అనే విషయం మనకు తెలియదు, కనుక దాని గురించి మనం చర్చించం. మనుధర్మశాస్త్రం కృతయుగంలో మనువు బ్రహ్మ యొక్క మానసపుత్రుడు చెప్పినది. మనువు తాను విన్న 1,00,000 ధర్మాలను తన శిష్యుడైనటువంటి భృగు మహర్షికి చెప్పగా ఆ భృగు మహర్షి తన శిష్యులకు ఆ ధర్మాలను చెప్పారు. చివరగా అవి 1,000 దాటి 10,000 ధర్మాలే మనకి నేడు ఉన్నవి, తక్కినవి మరుగైపోయినవి. ఆ ధర్మశాస్త్రాలు మనువు తన ధర్మశాస్త్రంలో రచించారు. అది ఆనాడు వెర్బల్గా చెప్పినా కూడా తర్వాత అవి గ్రంథస్థమైనవి. దానిలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నది లేనిది శాస్త్రవేత్తలు నిర్ణయిస్తారు. మనుధర్మశాస్త్రం తరువాత మనకి రామాయణము, మహాభారతం ధర్మాలు కోకులగా కనిపిస్తాయి. వేదాలలోన, స్మృతులలోన ఉన్నటువంటి ధర్మాలను ఋషులు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి తమ గ్రంథాలలో చొప్పించి రాశారు. శ్రీరాముని ద్వారా రామాయణంలోన శ్రీకృష్ణ పరమాత్మ ఇతర మహానుభావులతో మహాభారతంలో ఈ ధర్మాలు కోకొలలుగా చూపిస్తారు. ధర్మములు, ధర్మ సూక్ష్మములు. తరువాత మనం
ఒకసారి వెనక్కి వెళ్తే మనుధర్మ శాస్త్రం అనేది ఋగ్వేద కాలంలో చాలా చోట్ల మనువు గురించి మనుధర్మశాస్త్రం గురించి వారు సంబోధించారు. తరువాత కాలంలో పాశ్చాత్య దేశస్థులు, ముఖ్యంగా జర్మనీ దేశస్థుడు మ్యాక్స్ ముల్లర్, తరువాత ఇంకా కొంతమంది పాశ్చాత్య దేశస్థులు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలకు పూర్వమే ఈ మనుధర్మశాస్త్రం ఉన్నది అని వారు నిర్ధారించేశారు. మ్యాక్స్ ముల్లర్ అయితేనేమి, సర్ విలియం జోన్స్ అయితేనేమి, ఇలాంటి వారు. ఈ పాశ్చాత్యులు ఈ మనుధర్మశాస్త్రాన్ని వారి భాషల్లోనికి తర్జుమా చేసి వారి లైబ్రరీలో కూడా ఈ పుస్తకాన్ని ఉంచుకున్నారు. ఈ మనుధర్మశాస్త్రం అనుసరించే బ్రిటిష్ వాళ్ళు నేర శిక్షాస్మృతిని చాలా వరకు నిర్ధారణ చేసుకున్నారు. దానినే మనం కూడా మన భారత శిక్షాస్మృతిలో కూడా మనుధర్మశాస్త్రంలోని కొన్ని ధర్మాలను తీసుకున్నారు. ఇలా మనుధర్మశాస్త్రం మనకి ప్రాచీనమైనది. ఇందులో కొన్ని ప్రక్షుప్తాలు ఉన్నవి లేనివి అది మనం చర్చించుకోలేం, అది శాస్త్రవేత్తలు నిర్ణయించాలి. కనుక మనకి ధర్మశాస్త్రాలు ముఖ్యంగా మనుధర్మశాస్త్రం అంతకుముందు ఇంకేమీ లేవు. మనుధర్మశాస్త్రం తర్వాత అని చెప్తున్నారు వేదాలు కూడా. వేదాలైతే ధర్మాలకు ఆది, వేదాల తర్వాత స్మృతులు, మహాభారతము, రామాయణం లాంటి లాంటి గొప్ప పురాణాలు, వీటినే మనం ధర్మశాస్త్రాలు అని కూడా అంటున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం అనేసరికి మొదట వచ్చేది మనుధర్మశాస్త్రం. దానికంటే ముందు కావచ్చు, వెనక్కి కావచ్చు వేదములు, స్మృతులు, రామాయణం, మహాభారతం, ఇవన్నీ ధర్మాల గురించి చెప్పే గొప్ప గ్రంథాలు. ఇదే మనకి శాస్త్రాలు.